కేంద్రం ప్రతి అంశంలో కూడా ఆంధ్రాకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. పారిశ్రామికవేత్తలను ఆంధ్రాకి పొమ్మనమని ప్రోత్సహిస్తోంది. గుజరాత్ని ఎలా చూస్తుందో అట్లాగే ఆంధ్రాని చూస్తోంది. అట్లాగే ఇటువైపునే ఉన్నటువంటి ఒరిస్సా మీద కూడా అలాగే కాన్సన్ట్రేట్ చేస్తుంది. తాజాగా జరిగినటువంటి మీటింగ్స్లో కూడా ఏదైతే పెట్రోకెమికల్స్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ గుజరాత్లో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 3 పెట్రోకెమికల్ పెట్రో ఇండస్ట్రియల్ రీజియన్ల ద్వారా 2.43 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించి 3.7 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మీకు ఈ 3 చోట్ల అనువైనటువంటి వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకూల వాతావరణం గట్టిగా ఉంది. కాబట్టి అక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పి సూచిస్తోంది. అక్టోబర్ 17 నుంచి 19 వరకు ముంబైలో కేంద్ర ప్రభుత్వం ఫిక్కీ ఆధ్వర్యంలో 13వ ఇండియా కెమ్ 2024 ప్రదర్శన జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ పిలుపు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం.